సార్ మీరు అనంతపూర్లో పనిచేస్తున్నప్పుడు అప్పట్లో ఫ్యాక్షనిజం ఏ విధంగా ఉంటుంది? పేరు అనంతపూర్లో మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఎవరు వారి ఇంట్లో రేడ్ చేశారా? బస్ సీజ్ చేసినాను. ఆహా. ఏం లైసెన్స్ లేకుండా బస్ తిరిగేది. వాళ్ళు ఉన్నారు సోదరుడు కదా, మంచి 7 జీప్స్లో తుపాకీ పట్టుకుని తిరిగినవారు. నేను చెప్పినాను డిస్ప్లే ఆఫ్ వెపన్స్ ఈజ్ అన్ ఆఫెన్స్. ఇద్దరు శత్రువులు కలిసి వికే సింగ్ గారి కోసం బాగా ట్రై చేశారు. అదే టైంలో పరిటాల రవి అనే వ్యక్తి కూడా ఉండేవారు. ఆయన అప్పుడు అపోజిషన్ ఉండేవారు. ఆ టైంలోనే సూరి ఇంట్లో టీవీ బాంబ్ బ్లాస్ట్ కూడా. ఏపీలో మర్డర్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ కంటే అనంతపూర్లో ఎక్కువ మర్డర్స్ జరిగింది. లేట్ పరిటాల రవికి కూడా నాకు కొద్దిగా సందేహం ఉండేది. సో నేను పిలిచినాను. వాళ్ళు చెప్పినారు నేను అసలు ఏం చేయలేదు సార్, మీరు చూడండి సార్, మీరు చెప్తుంటే నేను మీ క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, నేను ఎక్కడో పోను, కాలు ముక్తాను ఇది అని చెప్పేసి నేను మీదే చెప్పినా నేను చేస్తాను. కానీ పరిటాల రవి గారికి మీరు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని కూడా ఉంది. పరిటాల రవి గారికి మీద అది ఉన్నది. అప్పుడు వాళ్ళు అందరూ చెప్పేవారు, అక్కడ ధర్మవరంలో ఉన్న రెడ్డి ఫ్యామిలీకి, అక్కడ పరిటాల ఫ్యామిలీకి బాగా ఇది ఘర్షణ జరిగేవి. ఇది సహించేది కాదు. అదేవిధంగా నేను పరిటాల రవికి పిలిపించి నేను కాల్ చేస్తాను, నాకు ఇది లాంటి ఏదో జరిగితే. అప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళకి నక్సలైట్లతో ఏదో సంబంధాలు ఉన్నాయి పరిటాల రవికి. నేను చెప్పినాను చట్టా ప్రకారంగా కాల్ చేస్తాను. సార్ బీహార్లో కూడా మీకు ప్రభుత్వం సహకరించిందా లేదా? అక్కడ కూడా నాకు ప్రభుత్వం ఎప్పుడూ సహకరించదు. అందుకే చెప్తారు కదా వివాదం ఏమంటే ప్రభుత్వం ఎప్పుడూ సహకరించదు. సాధారణంగా బీహార్ అనగానే రౌడీజం, గూండాయిజం కనిపిస్తుంటుందండి, వెపన్స్ పడి తిరుగుతుంటారు. అంటే ఆ కల్చర్ ఎందుకండి అక్కడ అంత డెవలప్ అవుతుంది? అదేవిధంగా 1857 మూవ్మెంట్ జరిగింది కదా, వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో బీహార్ వాళ్ళు మొత్తం పాల్గొన్నారు. ఇంతకుముందు మిలిటరీలో ఆల్ బీహారీస్ మిలిటరీలో ఉంటారు. సో అక్కడ కొద్దిగా మార్షల్ రేస్ లాగా ఉంది, బాగా ఎక్కువ ఫైర్ ఉంటుంది. సపోజ్ ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి ఏం ఖాళీగా ఉండిపోయినారు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో బీహార్కి హింటర్లాండ్ లాగా వాడుకున్నారు. కానీ అందులో ఒక మాఫియా అనేది ఎంటర్ అయ్యి కొంతమంది బిచ్చగాలతో వర్క్ చేయించి బెగ్గింగ్ చేయించడం, వాళ్ళే ఈ ప్రోగ్రామాన్ని కొలాప్స్ చేయడానికి. అసలు వివాదాలు చుట్టూ మీరు తిరుగుతారా లేదా వివాదాలకి అన్ని మీ చుట్టూ తిరుగుతాయా? అంటే వికే సింగ్ చుట్టుపక్కల వివాదాలు ఉంటాయి. వివాదాలు ఏంటి? ఇదే వివాదాలు. ఇలాంటి స్వార్థ పరులు, పని చేయని వాళ్ళు, అధికారులు, అరే వికే సింగ్ చాలా కంట్రోవర్సీ కారణంగా కంట్రోవర్సీ ఏదో ప్రారంభిస్తున్నారు. ఎందుకు? ఇది వాళ్ళది పోలీస్ పని కాదు. ఆల్ డాక్టర్స్ హాస్పిటల్స్కి రావడమే స్టార్ట్ చేసినారు. ఆల్ సోషల్ వెల్ఫేర్ వార్డెన్స్ ఇప్పుడు ఇంట్లో ఉండేవారు, వాళ్ళు వచ్చేసి హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేసినారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంచుమించు నేను 34 years పని చేసిన తర్వాత నేను అనుకుంటాను నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఆయన ఎక్కడ పనిచేసినా ఒక మార్క్ అంటూ చూపిస్తారు. ఆయన ఏ పోస్ట్లో పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. ప్రజల కోసమే చేయాలి కానీ పబ్లిసిటీ కోసం పని చేయకూడదని ఆయన లక్ష్యం. అందుకేనేమో ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతుంటాయి. అసలు వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతాయా లేదా వివాదాల చుట్టూ ఆయన తిరుగుతుంటారా? ఆయన్ని తెలుసుకుందాం. ఇంతకీ ఆయన పేరు వికే సింగ్ గారు, ఐపీఎస్, విఆర్ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వికే సింగ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నర్సీపట్నం నుంచి అతని కెరీర్ ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలో జైల్ శాఖ డీజీ తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి వచ్చారు. అక్కడ ఏడీజీగా ఉన్న టైంలోనే ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు. ఎందుకు ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు అనే అంశాలతో పాటు ఆయన ప్రజల కోసం పనిచేస్తున్న వికే సింగ్ గారు చుట్టూ వివాదాలు ఎంత తిరుగుతాయి లేదా ఆయన వివాదాల చుట్టూ తిరుగుతారా? చాలామంది ఆయన పడని ఆఫీసర్లు కానీ ఆయనతో క్లోజ్గా మూవ్ అయిన ఆఫీసర్లు వికే సింగ్ గారు మంచి హానెస్ట్ ఆఫీసర్, అచీవ్మెంట్ ఆఫీసర్ అంటారు. కానీ మరికొందరు కాంట్రవర్షియల్
అని కూడా అంటారు. అసలు ఎందుకు ఇన్ని పేర్లు ఆయనకు వస్తున్న విషయాల్ని ఆయన తెలుసుకుందాం. వికే సింగ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, నేను 95 ఆ టైంలో నా కెరీర్ స్టార్ట్ అయిన టైంలో పటాన్చేరు నుండి సంగారెడ్డి వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న చెట్లకి మెదక్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక ట్యాగ్ చూశానంట. ఇది 95-96 విషయంలో. పోలీసు ఫ్రెండ్లీ ఉండడం ఏంటా అని నాకు అప్పుడు ఐడియా ఉండేది. జనరల్గా ఆ టైంలో పోలీస్ స్టేషన్ వైపు చూడడానికి భయం ఉన్న పరిస్థితుల్లో మెదక్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఇది ఆ చెట్లకి ఒక బోర్డులు కనబడుతుండేవి. తర్వాత ఆర్సీపురం పటాన్చేరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈ బోర్డ్స్ కనబడేవి. ఏంటి ఈ కొత్త కాన్సెప్ట్ ఇది, ప్రజలతో పోలీసులు సన్నిహిత్యం, ప్రజలతో పోలీసులకి ఫ్రెండ్షిప్ ఏంటా అనే ఆలోచనతో చాలామందికి అడిగితే అప్పుడు మీ పేరు చెప్పారు. కొత్తగా మెదక్ ఎస్పీ గారు వచ్చారు, ఆయన ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకి మనం కలిసి ఫ్రెండ్షిప్ ఉంటే మనకి ఇన్పుట్స్ ఎక్కువ వస్తాయి అనే ఒక ఆలోచనతో పెట్టారని. అప్పుడే ఆ కాన్సెప్ట్తో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే భార్యాభర్తలు విడిపోతుంటే వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, అంటే నేను 95లోనే ఇటువంటి అచీవ్మెంట్స్ మీ టైంలో చూశాను. తర్వాత మీరు రకరకాల పోస్టులు తీసుకుంటూ ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక కాన్స్పరెన్సీ లేకుండా చేయడం. తర్వాత జైల్స్కి వచ్చేసరికి పర్టికులర్గా నేను ప్రత్యేకంగా చాలామంది అంటే రిలీజ్ బిజినెస్తో మాట్లాడి ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు 20 మంది మీ గురించి చెప్పారండి. అంటే జైలుకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళకు స్టిగ్మా పడుతుంది, వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, పెళ్లి కాని వాళ్ళకి అమ్మాయిలకి ఇవ్వరు. అటువంటి ముద్ర పడుతున్న మాకు జైలు శాఖ డీజీగా ఉన్న వికే సింగ్ గారు మా అందరికీ పెట్రోల్ పంప్లో జాబులు ఇవ్వడం, మాకు జాబులు ఇవ్వడం కాకుండా కొంతమంది మహిళా ప్రిజనర్స్ కూడా ఇల్లు రెంట్కి ఇప్పించడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అన్నది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మేము మా కాళ్ళ మీద బతుకుతున్నాం, మేము మరొకసారి నేరాల బాటకు వెళ్లకుండా మాకు జైలు శాఖ చూపిస్తున్నారు అన్నది మీ గురించి చెప్పారు. అంటే ఖైదీల్లో పరివర్తన తేవడం అన్నది ప్రధాన లక్ష్యంగా చేసుకున్న వికే సింగ్ గారు జైల్స్ డిపార్ట్మెంట్కి ఆదాయం పెంచడం కూడా మీరు ఒక భుజాన్ని ఎత్తుకున్నారు. అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వికే సింగ్ గారు చివరి స్థాయి వరకు వచ్చి ఇంకా ప్రజలకు సేవ చేయకుండా సడన్గా వీఆర్ఎస్ తీసుకోవడం ఏంటి, తర్వాత ఇటీవల కాలంలో మీరు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఏంటి, అసలు వివాదాలు చుట్టూ మీరు తిరుగుతారా లేదా వివాదాలకి అన్నీ మీ చుట్టూ తిరుగుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బీహార్ నుంచి వచ్చిన వికే సింగ్ గారు ఎందుకు యూనిఫామ్ వేయాలనుకున్నారండి? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్లో ఏదో జీవనోపాధి కోసం జాయిన్ చేయలేదు. నేను ఈ సమూలమైన మార్పుల కోసం ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం నేను జాయిన్ చేసినాను. ఎందుకంటే బీహార్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ నేను చూసినాను ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రజల కోసం పని చేయట్లేదు. ఇది ఎవరో సత్తాలో ఉన్నారు, పవర్స్లో ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళ ఈ సత్తాకి పర్పెచుయేషన్ కోసం ఈ పోలీస్ వ్యవస్థకి ఇది పవర్స్లో ఉన్న వ్యక్తులు వాడుకుంటున్నారు. అందుకే ఈ పోలీస్ వ్యవస్థ ఒక బ్రహ్మాండం ఆర్గనైజేషన్ ఉంది. ఇది చాలా గొప్ప ఆర్గనైజేషన్. అంటే మొత్తం వెల్ఫేర్ ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఇక్కడ ఉన్న ప్రజలకి అంతా మేలు చేసుకోవచ్చు మనము అనుకోలేము. కానీ ఆ వ్యవస్థకి వాళ్ళు పని చేయకుండా చూసేవారు ప్రివిలేజ్డ్ గ్రూప్, రూలింగ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, బిజినెస్ మెన్, డబ్బు గల వాళ్ళు అంటే పోలీస్కి సేవ చేయకుండా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు పోలీసులు ప్రజలకి మిత్రులుగా పని చేయట్లేదు, ప్రజలకి మేలు చేయడానికి పని చేయట్లేదు. అంటే వాళ్ళు కొంతమంది అధికారంలో ఎవరో ఉన్నారు వాళ్ళ కోసం పని చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో మార్పులు తేవాలి. దేనికి నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేసిన. సార్, బీహార్లో ఇటువంటి సిచ్యువేషన్ మీరు చూసారంటున్నారు. నేను బీహార్లో కూడా చూసినాను. అంటే నేను చిన్నప్పటి నుంచి బీహార్లో కూడా చూస్తున్నాను. అక్కడ కూడా ఇదే జరుగుతున్నాయి. అంటే పోలీస్ స్టేషన్కి వాడు పోతారు ఏదో బాధలతో, ఎవరో పట్టించుకునేవారు లేరు. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత చూసినాను నేను, అది సమానంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు ఎవరు సత్తాలో ఉన్నారు అంటే రూలింగ్లో ఉన్నారు, రూలింగ్ పార్టీస్, పొలిటీషియన్స్, డబ్బు గల వాళ్ళకే చూస్తున్నారు.
బిద్ద ప్రజలకి చూసేవారు ఇక్కడ కూడా ఎవరు లేరు, బీహార్లో కూడా ఎవరు లేరు, ఎక్కడో లేరు. పోలీస్ వ్యవస్థకి ఎవరు పవర్స్లో ఉన్నారు, వాళ్ళు సొంత స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అందుకే పోలీస్ వ్యవస్థ ప్రజలకి మేలు చేయకుండా పోతున్నది. పోలీస్ వ్యవస్థ కావాలంటే వాళ్ళు చాలా వరకు మేలు చేసుకోవచ్చు. అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థ ఈ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమూలమైన మార్పులు తీసుకురావచ్చు, కానీ చేయలేకపోతుంది. అంటే పోలీసు మీరు చెప్తున్నట్లుగా పేద ప్రజల కోసం కాకుండా ఎవరైతే పవర్లు ఉన్నారో వాళ్ళ కోసం పోలీస్ పనిచేస్తుందని మీరు అంటున్నారు. ఇదే నేను చేస్తాను సార్. వాటి గురించి మనం వెళ్ళే ముందు ఒకసారి వీకే సింగ్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, బీహార్లో నాన్నగారు అమ్మగారు? నా అమ్మ నేను చిన్నప్పుడు 1.5 years ఉండినప్పుడు చచ్చిపోయింది. మా నాన్న ఉన్నారు, ఒక టీచర్గా పనిచేస్తారు. హైయర్ సెకండరీ స్కూల్ ఉంటాయి, అంటే 11th వరకు ఉండేది. అక్కడ వారు టీచర్గా పనిచేసినారు. అచ్చా, అంటే మీరు అక్కడ చదువుకుంటూ ఐపీఎస్ అవ్వాలి కానీ, లేదంటే ఐఏఎస్ అవ్వాలనుకున్నారా, లేదంటే గవర్నమెంట్ సర్వీస్ చేద్దామని వచ్చారు? నేను మొదటి నుంచి పోలీస్ జాయిన్ చేయాలి, ఇది నా కోరిక. ఎందుకంటే నేను చూసినాను నా ఊర్లో కూడా చాలా వరకు ఇది గొడవలు జరుగుతూ ఉంటాయి. పోలీస్ వాళ్ళు అసలు ఏం ప్రమేయం చేసుకోరు. అక్కడికి పోతే డబ్బు కావాలి, లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ కావాలి, అప్పుడే వాళ్ళు ఏదో కదులుతారు, లేకపోతే అసలే కదలరు. అందుకే నాకు ఇది వచ్చింది ఒక భావం, పోలీస్లో జాయిన్ చేసేసి ఈ వ్యవస్థలో మార్పు తెస్తుంటే ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. అందుకే నేను జాయిన్ చేసిన. అంటే మీరు చిన్నప్పుడే ఈ వ్యవస్థలో ఉన్న మార్పుల మీద పోరాటం చేద్దామని వచ్చారు? నా నాన్నగారు మీద కూడా ఒక కేసు పెట్టినారు, మర్డర్ కేసు. నేచురల్ డెత్కి మర్డర్లో కన్వర్ట్ చేసేసి కేసు పెట్టేసి పోలీస్, డాక్టర్ అన్నీ కలిసి నా నాన్నగారు మీద కేసు పెట్టినారు. తర్వాత కేసుకి అక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా ఛార్జ్షీట్ రాసినారు. నా నాన్నగారు కూడా జైలుకి పోయినారు. కానీ మళ్ళీ సిఐడి కంట్రోల్ తీసుకుంది, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్ద కేకులు ఇచ్చేసినారు. మొత్తం ఏరియా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసినారు, ఇది తప్పు కేసు ఉంది. మళ్ళీ సిఐడి కంట్రోల్ చేసింది. అప్పుడు నేను 9th క్లాస్లో ఉండేవాను. సిఐడి కంట్రోల్లో చెప్పింది ఇది టోటలీ ఫాల్స్ కేసు ఉంది ఇది. ఈ విధంగా మళ్ళీ ఛార్జ్షీట్ అయిన కేసుకి ఫైనల్ రిపోర్ట్ సిఐడి వాళ్ళు ఇచ్చినారు. అందుకే నాకు ఒక కొద్దిగా ఇది వచ్చింది నా గుండెకి, నేను పోలీస్ డిపార్ట్మెంటే జాయిన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అంతా చీకటి ఉంది, ఆ చీకటిలో చేసే ఒక చిన్న దీపంగా నేను పని చేయాలి. అందుకే 9th 10th నుంచి నేను పోలీస్ ఆఫీసరే కావాలి, అది నాకు భావం కలిగింది. అందుకే నేను యూపీఎస్సీ రాసినప్పుడు ఐపీఎస్ ఫస్ట్ చాయిస్ ఇచ్చినాను. ఆప్షన్ ఫస్ట్ ఐపీఎస్, ఆప్షన్ ఫస్ట్. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడు అంటే మరీ ఏదో ఉద్యోగం జాయిన్ చేయాలంటే ఎప్పుడు కూడా నేను పోలీస్ జాయిన్ చేస్తాను. నాకు వేరే ఉద్యోగం నచ్చదు. అంటే మీ జనరేషన్ ఎవరు వచ్చి నెక్స్ట్ వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ నేను వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళది ఇది ఆప్షన్, వాళ్ళది చాయిస్. కానీ నాకు మళ్ళీ ఏదో ఆప్షన్ అంటే అది ఏదో తీసుకోవాలంటే నేను పోలీస్ డిపార్ట్మెంటే జాయిన్ చేస్తాను. ఓకే సార్, అంత మంచి మైండ్తో వచ్చారంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న చీకటి కోణం బయట తీసుకొద్దాం అంటే, మీరు చిన్నప్పుడే మీ నాన్నగారిని జైల్లో పెట్టడం అంతా కూడా కసి, మీరు పడ్డ బాధ వేరే వాళ్ళకి పడకూడదు, అన్యాయం జరగకూడదు అనే ఇంటెన్షన్తో మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏఎస్పీ నర్సీపట్నం, అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ బాగా ఉండేది. అప్పట్లో కూడా కొంతమంది పోలీసులు నక్సల్స్లో ఉన్న సానుభూతి పనులు తీసుకురావడం, కొట్టడం, జైలు పెట్టడం చేసేవారు. అటువంటి కేసులు చూసినప్పుడు మీకేమనిపించింది? నేను నా మొత్తం సేవాకాలంలో సర్వీస్లో చాలా నేను ఎంత ఈ రక్తం చూసినాను అంతా నేను అనుకుంటాను ఏ ఆఫీసర్ చూడలేదు. ఎందుకంటే నేను గ్రే హౌండ్స్లో పనిచేసినాను. పూర్తి అంటే ఎస్పీ కాలం నేను నక్సలైట్ ఏరియాలో గడిచాను. అక్కడ బీహార్కి కూడా నేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి బీహార్కి పోయినాను. అక్కడ కూడా క్రిమినల్స్, నక్సలైట్స్ అది ఎదుర్కొనేవాను. కానీ నేను నా జీవితంలో అంటే లా ప్రకారంగా పని చేస్తుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఇది నా ఆలోచన. చాలామంది ఆలోచన, ఇది నాది ఆలోచన.
ఇలాంటి ఏం నేను చాలా నక్సలైట్ లీడర్స్తో ఫాలోవర్స్తో సింపథైజర్స్తో నేను మాట్లాడినాను. నా దృష్టిలో 75% నక్సలైట్ కార్డర్స్ ఈ వ్యవస్థలో జరిగిన బాధలు లేకపోతే ఏదో అన్యాయాలు వలన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. లేకపోతే ఒక మంచి వ్యవస్థ ఒక సంవత్సరం పని చేస్తుంటే ఏ లా అండ్ ఆర్డర్ సమస్య, ఏ నక్సలైట్ సమస్య, ఇది ఉగ్రవాద సమస్య ఏముండదు. నేను జైల్ డిపార్ట్మెంట్లో ఉండినప్పుడు ఇంచుమించు 15 జైళ్ళు సబ్ జైలాలు బంద్ అయిపోయాయి, మూసిపడ్డాయి. కారణం అంటే మనము స్టార్ట్ చేసినాము రిఫార్మేషన్ ప్రాసెస్. ఎవరు మన దగ్గరికి వచ్చినారో మళ్ళీ పోయిన తర్వాత చాలా వరకు వారు తిరిగి రాలేదు. కానీ మనము వాళ్ళ కోసం సానుభూతి చూపెట్టాలి, వాళ్ళకి ఏదో ఆధారం చూపెట్టాలి. అది మనము ఏం చేయట్లేదు. నేను ఆనంద్ ఆశ్రమం స్టార్ట్ చేసినాను జైలు డిపార్ట్మెంట్లో ఉండినప్పుడు. చాలామంది ఇక్కడ బిచ్చగాళ్ళు ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎవరు చూసేవారు లేరు, చచ్చిపోతున్నారు వ్యాధితో ఆకలితో. నేను ఇది చాలా సోషల్ ఇనిషియేటివ్ ఉంది, చాలా కష్టపడి అందరితో మాట్లాడి అందరికీ కాళ్ళు పట్టుకొని ఒక జియో నేను పాస్ చేయించి అప్రూవ్ ఉన్న చీఫ్ సెక్రటరీ, అప్రూవ్ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇది ఒక జియో పాస్ నేను చేయించాను. జైల్ డిపార్ట్మెంట్లో ఎకరా అన్యూజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అది ఆనంద్ ఆశ్రమం అంటే బిచ్చగాళ్ళు ఒక సన్న స్థలిలాగా మనము స్టార్ట్ చేస్తాము, షెల్టర్ అది స్టార్ట్ అయింది. అప్పుడే అందరికీ తెలుసు హైదరాబాద్లో బేగర్ ఫ్రీ హైదరాబాద్ అయిపోయింది. ఇంచుమించు 2 years వరకు బేగర్ ఫ్రీ హైదరాబాద్ ఎక్కడో కనిపించేవారు లేరు. ఒక సీనియర్ రిటైర్డ్ డీజీపీ అన్నారు, అంటే ఎప్పుడో నేను పోయినప్పుడు అంటే నాకు అలవాటు ఉంది ప్రతి శనివారం ఈ పిజ్జాగారులకి ఏదో దానం ఇవ్వాలి, ఏదో దానం ఇవ్వాలి లేకపోతే ఏదో. కానీ మీరు ఇది చేసిన తర్వాత నాకు ఎక్కడో దొరకట్లేదు, మళ్ళీ ఎక్కడికి ఇవ్వాలి వాళ్ళకి. అదేవిధంగా ముస్లిమ్స్ వాళ్ళు అంటారు మనము ఏదో దానం ఇవ్వాలి, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, ఎవరు దొరకట్లేదు. మీరు మదర్సా దగ్గర లేకపోతే ఈ మస్జిద్ దగ్గర ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా మీరు తీసుకుపోతున్నారు, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి. నేను చెప్పినాను మరి మీరు వచ్చి ఎక్కడికి ఇవ్వండి. కాదు అక్కడ ఎవరు పోతారు మీ ఆనందాశ్రమంకి పోవడానికి, మాకు ఇక్కడ ఎవరు లేరు. ఆ స్థితి వచ్చింది. నేను బయటికి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు వాళ్ళు గవర్నమెంట్కి బాగా చెప్పినారు అంటే ఈ జైలుకి పని లేదు, ఇది మాది పని ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పని ఉంది, ఇది మున్సిపల్ కార్పొరేషన్ది పని ఉంది, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ది పని ఉంది. అందుకే జైలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే టర్ఫ్ వార్, నేను చేయను మీకు కూడా చేయించాను. సో అప్పుడు ఏమైంది, నేను వచ్చేస్తుంటే అది మూసివేసినారు ఆనంద్ ఆశ్రమం. అప్పుడు ఆనంద్ ఆశ్రమంకి 2 సంవత్సరాల దాకా 2-3 కోట్ల రూపాయలు జైల్ డిపార్ట్మెంట్ ఖర్చు చేసింది. జియోలో ఏం రాసినారు, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేస్తుంది ఇది డబ్బు, జియోలో ఇది ఉంది, అన్నీ మర్చిపోయినారు, ఒక పైసా కూడా ఇవ్వలేదు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు బంద్ చేసినారు. ఇది లాక్డౌన్ పీరియడ్లో ఇంచుమించు 9 monthsలో చాలామంది ఇది పిచ్చగారులు ఎక్కడికి పోయినారు, చచ్చిపోయినారు. ఏం జరిగింది అసలే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే నాకు చాలా విషాదం, నాకు చాలా అంటే బాధలు వచ్చేస్తుంది. ఇలాంటి ఏం ఆధారం లేకుండా, భోజనం లేకుండా, షెల్టర్ లేకుండా వీళ్ళు ఎవరు చూసేవారు లేరు. అటు ఎక్కడికి పోయినారు. ఎంత 2,20,000 crore బడ్జెట్ పాస్ చేసేది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఈ ఆధారం లేకుండా భోజనం లేకుండా వాళ్ళకి రోడ్డు మీద పారివేసేసి అక్కడ వాళ్ళు చచ్చిపోయినారా, ఏం జరిగింది అసలే పట్టించుకోవట్లేదు. దిస్ ఈజ్ వెల్ఫేర్ ఎస్టేట్. ఇది ఈ స్థితిలో చాలామంది క్రిమినల్స్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మీరు ఆనంద్ ఆశ్రమం చెప్పారు, ఆ కాన్సెప్ట్ని మీరు డెవలప్ చేశారు. మీరు అన్నట్లుగానే బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్ అనేది కూడా ఎక్కడైనా మనకి హోర్డింగ్స్ కనపడుతుంటాయి. కానీ అందులో ఒక మాఫియా అనేది ఎంటర్ అయ్యి కొంతమంది బిచ్చగాలతో వర్క్ చేయించి బెగ్గింగ్ చేయించడం, వాళ్ళే ఈ ప్రోగ్రామ్ని కొలాప్స్ చేయడానికి ప్లాన్ చేశారనుకుంటున్నాను. అది నాకు తెలియదు. అప్పుడు కొంతమంది ర్యాకెట్ నడిపించేవారు, వాళ్ళ మీద మనము కేసు కూడా పెట్టినాము. ఓకే, పోలీస్ స్టేషన్లో కేసు కూడా నడుస్తుంది.
కొంతమంది ఎన్జిఓకి చాలా ఇది ఉండేది, అంటే మీరు ఎందుకు చేస్తున్నారు ఇది? అంటే వాళ్ళకి ఏదో స్వార్థం ఉండవచ్చు, అంటే ఇది జైల్ డిపార్ట్మెంట్ చేస్తుంటే మన బిజినెస్ అన్నీ మూసిపడ్డాయి. కానీ ప్రభుత్వం ఇది పని కదా. కొంతమంది స్వార్థపరులు ఇది చేస్తుంటే ప్రభుత్వం స్వార్థపరులు ద్వారా నడిపించేది లేదు కదా. ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది. కానీ అందుకే నేను చెప్తున్నాను, ప్రభుత్వం ఒక సంవత్సరం బాగా పని చేస్తుంటే ఇక్కడ క్రైమ్ ఉండదు, ఇక్కడ నక్సలిజం ఉండదు, ఇక్కడ డకైతీ ఉండదు, ఇక్కడ ఫ్రాడ్ ఉండదు, ఇక్కడ జైలు ఖాళీ అయిపోతుంది. నా ఐడియా ఏమంటే జైలు ఖాళీ చేసేసి అది అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్గా నేను వాడుకుంటాను. ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, బేగర్ హోమ్స్, స్కిల్ హోమ్స్, కంప్యూటర్ హోమ్స్, ఇలాంటివి మనము జైలుకి వాడుకుంటాము. జైలుకి నేను చెప్పినాను, వచ్చే 2 సంవత్సరాలు జైలు 100 crore రూపాయలు అంటే ఆదాయం సంపాదించుకొని డిపార్ట్మెంట్కి తిరిగి వచ్చేస్తుంది, జైల్ డిపార్ట్మెంట్కి లేకపోతే ప్రభుత్వానికి. ఆ డబ్బు 100 crore మనము మళ్ళీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఖర్చు చేసుకోవచ్చు. ఈ విధంగా నా ఐడియా ఒక పెద్ద ఐడియా ఉండేది. కానీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వంకి నేను చెప్పట్లేదు, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి ప్రజల సంక్షేమం ఉద్దేశం లేదు, ధ్యేయం లేదు. ఏ విధంగా ఎన్నికలు గెలవాలి, అదే మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం. సార్, మీరు జైల్స్లో పనిచేస్తున్నప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్లుగా రిఫార్మ్ చేసుకొచ్చాం, వాళ్ళందరూ కూడా జాబులు ఇప్పించాము అని చెప్తున్నారు. అది జైల్లో బయటకు వచ్చిన వాళ్ళకి మీరు ఉపాధి కల్పించడం అనేది మా డ్యూటీ కాదు, అది వేరే డిపార్ట్మెంట్ చూసుకోవాలని కొంతమంది అధికారులు అంటుంటారు. కానీ మీరు మాత్రం వాళ్ళకు ఒక స్టిగ్మా పడుతుంది, వాళ్ళకు ఒక మరి రెండోసారి జైలుకి రాకుండా ఉండాలని ఒక ఉపాధి. జైల్ డిపార్ట్మెంట్లో ఒక వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు ప్రతి జైలులో. వాళ్ళది ఏం పని? వాళ్ళు వీళ్ళందరినీ రిఫార్మ్ చేయడం. అదే వాళ్ళు చెప్తారు. కొంతమంది మీరు చెప్పినారు కదా, వివాదాలు అంటే వికే సింగ్ చుట్టుపక్కల వివాదాలు ఉంటాయి. వివాదాలు ఏంటి? ఇదే వివాదాలు. ఇలాంటి స్వార్థ పరులు, పని చేయని వాళ్ళు, అధికారులు ఇలాంటి పరిభాషలు లేకపోతే ఇలాంటి డెఫినేషన్స్ తెస్తూ ఉంటారు. ఏదో ఆర్గ్యుమెంట్స్ చేసేసి పని చేయకుండా ఉండాలి. నేను ఎందుకు చేయాలి? నాకు ఏదో స్వార్థం లేకపోతే ఏదో నాకు ప్రాప్తి ఉంటేనే నేను పని చేస్తాను, లేకపోతే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తాను. ఇది నా పని కాదు, ఇది నా పని కాదు, ఎవరిది పని ఉంది. ప్రిజనర్స్ వెల్ఫేర్ ఈజ్ ది వర్క్ ఆఫ్, అకార్డింగ్ టు ప్రిజన్స్ యాక్ట్ 1894, ప్రిజనర్స్ వెల్ఫేర్ ఈజ్ ది డ్యూటీ ఆఫ్ ది జైల్ డిపార్ట్మెంట్. పేరు ఏముంది జైల్స్ డిపార్ట్మెంట్ది? ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. వాట్ ఈజ్ కరెక్షనల్ సర్వీసెస్? వాళ్ళు చేంజ్ తీసుకురావాలి. ఇప్పుడు మొత్తం భారతదేశంలో కరెక్షనల్ సర్వీసెస్ ఎక్కువ జరగడం లేదు. మొట్టమొదటి తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ ఇది ప్రారంభించింది. కరెక్షనల్ సర్వీసెస్ ఇన్ రియల్ సెన్స్ ఆఫ్ ది టర్మ్స్. లేకపోతే ఎక్కువ భారతదేశంలో కరెక్షనల్ సర్వీసెస్ అంటే అసలే లేదు. చాలా పేర్లు అందరూ చేంజ్ చేస్తున్నారు. హోమ్స్, కరెక్షనల్ సర్వీసెస్, ఆఫ్టర్ కేర్ హోమ్స్, ఇది అన్ని పెద్ద పెద్ద గొప్ప పేరు పెట్టుకుంటున్నారు. పని చేసేది ఏం లేదు. అందుకే నేను ఏం చెప్పేది, ప్రభుత్వం, మీరు ప్రభుత్వం శాఖ ఉన్నారు, మీ ఏం పని ఉంది? ఎట్లా పోలీస్ వాళ్ళు చెప్తారు ఇది నాది పని కాదు, ఏదో చెప్తున్నాను. నేను మేదక్ జిల్లాలో ఉండినప్పుడు నాకు స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ ఉండేది. వాళ్ళకి ఏం పని ఉండేది కాదు, ఎందుకంటే నా స్లైట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేది కాదు, వాళ్ళకి ఇష్టం కూడా లేదు. అందుకే నేను చెప్పినాను, ఏదో అక్కడ కూర్చొని ఏదో రాసేసి ప్రతి వారం నాకు ఏదో రిపోర్ట్ ఇచ్చేవారు. అన్ని వేస్ట్, అని పొలిటికల్ ఇన్ఫర్మేషన్. నాకు పొలిటికల్ ఇన్ఫర్మేషన్కి అవసరం లేదు. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ ది రూలింగ్ డిపార్ట్మెంట్. I am responsible to the people, yes, not to the ruling party. I am responsible to the government. I am responsible to the people. I am not responsible to the ruling party. A ruling party elections lo etla gelustayi, idi na pani kaadu. అందుకే నేను ఏం చెప్పినాను, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పోయి మీరు చూడండి, డాక్టర్స్ హాస్పిటల్కి వచ్చేస్తున్నారా లేదా, టీచర్స్ స్కూల్కి వచ్చేస్తున్నారా లేదా,
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో వార్డెన్స్ అక్కడ ఉన్నారా లేదా, ఎంతమంది అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బు ఇచ్చేస్తుంది కదా. 2 నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయింది. నాకు తెలుసు సార్ అది. నా ఆల్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి పని లేదు. కలెక్టర్ గారు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు కూడా రాసినారు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది పని లేదు, వారు ఎందుకు ఎడ్యుకేషన్ చూస్తున్నారు, వాళ్ళు ఎందుకు హాస్పిటల్ చూస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంటే అందరూ దొంగలు, పని దొంగలు చేయట్లేదు. నేను చూసినాను ఒక హాస్పిటల్లో 8 డాక్టర్స్లో ఎవరు వచ్చేవారు కారు, ఒకరు వచ్చేస్తారు, వాళ్ళని 2 గంటల కోసం వాళ్ళు టర్న్ పెట్టుకున్నారు. ప్రతిరోజు 8 డాక్టర్స్ రావాలి, కానీ ఒక డాక్టర్ 2 గంటల మాత్రమే అది పిఎస్సికి వచ్చేవారు. ఇది నేను రాసినాను. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 150 స్ట్రెంత్ చూపిస్తారు, అక్కడ ఉన్న విద్యార్థులు ఓన్లీ 60-70, మొత్తం డబ్బు పోయేది. ఇవన్నీ రాసేసి నేను కలెక్టర్ గారికి రాసినాను, నేను అక్కడ రాసినాను గవర్నమెంట్కి. అరే వికే సింగ్ చాలా కంట్రోవర్సీ కారణంగా కంట్రోవర్సీ ఏదో ప్రారంభిస్తున్నారు, ఎందుకు ఇది వాళ్ళది పోలీస్ పని కాదు. పోలీస్ పని ఏంటి, ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తుంటే ఎవరికి జైల్ ఇది పోలీస్ స్టేషన్కి తీసేసి కొట్టేసి లోపల వేసేసి ఇదే పని ఉంది పోలీస్ది. ఏదో పెద్దవాళ్ళు ఏదో కారణం వలన క్రిమినల్ అయిపోయినారు, వాళ్ళకి అరే నీవు డకైతీ చేసినారు, వాళ్ళకి కొట్టేసి జైల్ పోలీస్ స్టేషన్లో చంపేసి అది పోలీస్ది పని ఉంది. పోలీస్ది పని ఉంది అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సమూలమైన అది ఎట్లా ఉన్మూలించాలి అది చూడాలి, అంటే ఎలిమినేట్ ఎట్లా చేస్తాము. సో అప్పుడు అది రాస్తుంటే మొత్తం డిపార్ట్మెంట్ నా మీద తిరిగి పడింది. అంటే మీరు ఎందుకు చేస్తున్నారు, కానీ నేను చెప్పినాను స్పెషల్ బ్రాంచ్ మాన్యువల్లో రాసి ఉంది, ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేసేసి గవర్నమెంట్కి రాయాలి. అదే నేను చేస్తున్నాను. నేను కేసు కట్టట్లేదు కదా, నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. తీసుకొని ఇది మీది పని, కలెక్టర్ గారిది పని, గవర్నమెంట్ది పని, కానీ బాగా కేక్లీ, ఎందుకంటే ఇది రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ కదా. అరే ఎప్పుడో ఎవరో యాక్షన్ తీసుకోగలరు. ఆల్ డాక్టర్స్ హాస్పిటల్స్కి రావడమే స్టార్ట్ చేసినారు. ఆల్ సోషల్ వెల్ఫేర్ వార్డెన్స్ ఇప్పుడు ఇంట్లో ఉండేవారు, వాళ్ళు వచ్చేసి హాస్టల్లో ఉండడమే స్టార్ట్ చేసినారు. ఆల్ టీచర్స్ టైంకి వచ్చేవారు. అక్కడ ఉన్న స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి చెప్పి చూడు నేను వచ్చేస్తున్నాను, నా అటెండెన్స్ ఉంది, అంతా భయం వచ్చింది. నేను ఏం చేయలేదు, ఓన్లీ మీరు వచ్చినారా లేదా స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చేసి గవర్నమెంట్కి రాయడం, దీనిలో ఏం తప్పు ఉంది. కానీ అందరూ రాసినారు ఇది పోలీస్ది పని లేదు, పోలీస్ ఉంది. జైల్ డిపార్ట్మెంట్ ఉండినప్పుడు నేను విద్యాదానమే స్టార్ట్ చేసినాను. అంటే టోటల్ ఇంచుమించు జైలుకి వచ్చేవారు 70 to 80% కథలు వాడు ఇలిటరేట్ ఉంటారు, దీనమంతా కూర్చొని ఉంటారు. ఖాళీగా ఉంటేనే వాళ్ళకి ఏదో ఇది శానిటీ పోతుంది, పిచ్చోడా అయిపోతారు. అందుకే ఏదో విధంగా ఎంగేజ్ చేయాలి. దానికి నేను విద్యాదానమే స్టార్ట్ చేసినాను. అంటే లిటరసీ ప్రోగ్రామ్ అంతా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సెక్రటేరియట్లో ఏం చెప్పేవారు, ఇది జైలుది పని కాదు, ఎందుకు ఇది బుక్ అడుగుతున్నారు, డబ్బు అడుగుతున్నారు, ఇది అన్నీ ఎందుకు. అరే మళ్ళీ ఏం చేయాలి, వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది జైల్ డిపార్ట్మెంట్. వాడిని కొట్టడం, అక్కడ లోపల ఆకలితో చంపడం, ఏదో ఇదే పని కదా అది. సో అందుకే వికే సింగ్ అన్ని చూస్తున్నారు. అరే ఐఎమ్ డూయింగ్ వాట్ గవర్నమెంట్ షుడ్ డూ, గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ వాట్ ఇట్ షుడ్ డూ. అందుకే నేను విఆర్ఎస్ పెట్టినాను. సార్ హెడ్ లేకపోయినా సిస్టమ్ అనేది ఎప్పుడు నడుస్తుంటుంది. జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓ లేకపోతే ఏ విధంగా నడుస్తుందో సిస్టమ్ అయితే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా సార్. ఇప్పుడు నడవదు, బికాజ్ ది హెడ్ డిసైడ్స్ ది పాలసీ డైరెక్షన్. ఎప్పుడో హెడ్ లేకుంటే ఇక్కడ సపోజ్ ఎవరిదో ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో సపోజ్ అందు పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. సపోజ్ భర్త చచ్చిపోతే ఏమవుతుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, ఖతం. అన్నీ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఎవరో మేనేజ్ చేసే వాళ్ళు ఉండాలి. అందుకే ఈవెన్ క్రికెట్ టీంలో ఒక ధోని గారు వచ్చినారు. ధోని ఎందుకు, వాట్ డిడ్ ధోని డూ, కెప్టెన్ అది గేవ్ ది డైరెక్షన్.
Direction. gave the direction, gave the courage, gave the inspiration. So likewise, head of the department, ఇంతకుముందు కూడా జైల్ డిపార్ట్మెంట్ ఉండేది కదా. అవును. సో నేను జాయిన్ అయిన తర్వాత జైల్ డిపార్ట్మెంట్ ఎందుకు మొత్తం భారతదేశంలో ఒక మోడల్ డిపార్ట్మెంట్గా ఎందుకు మారింది? అది మీ క్రెడిట్. నేను ఏం చేయలేదు, అందులో క్రెడిట్ నాకు manual రాలేదు, చేయించారు మీరు. వాళ్ళే చేసినారు. జైల్ డిపార్ట్మెంట్ ఉన్న సిబ్బందులే అన్ని చేసినారు, నేను ఏం చేయలేదు. ఓన్లీ నేను డైరెక్షన్ ఇచ్చినాను. నేను చెప్తున్నాను టీఎస్ఆర్టీసీకి నేను ఒక సంవత్సరంలో ప్రాఫిట్లో పెట్టుకోగలను. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఉంటారు కదా, ఏదో విధంగా ఇది టీఎస్ఆర్టీసీ అయిపోవాలి, కండెమ్ అయిపోతే మళ్ళీ చాలామందికి బిజినెస్ వచ్చేస్తుంది కదా. ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఎవరి దగ్గర డబ్బు ఉంది వాళ్ళు పెట్టుకుంటారు, చాలా డబ్బు వచ్చేస్తుంది. అందుకే స్వార్థపరులు టీఎస్ఆర్టీసీ ఎట్లా పడిపోవాలి అది చూస్తున్నారు. లేకపోతే ఒక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీ ప్రాఫిట్లో వచ్చేస్తుంది. దానికి ఒక చిన్న టిప్ చెప్పండి. టిప్ నేను చెప్తున్నాను కదా, నేను పోయిన తర్వాత ఒక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీ ప్రాఫిట్లో వచ్చేస్తుంది. నేను ఏ విధంగా జైల్ డిపార్ట్మెంట్కి మార్చేశాను, టీఎస్ఆర్టీసీకి కూడా మార్చగలను ఒక సంవత్సరం. కానీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఉన్న కొంతమంది వ్యక్తులు. గవర్నమెంట్ ఎప్పుడో ప్రజలకి మేలు చూస్తుంది. ఆల్ పాలసీ డిసిజన్స్ ఆర్ గుడ్, ఆల్ డిసిజన్స్ ఆర్ గుడ్, అన్ని పథకాలు చాలా మంచివి. కానీ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు లేకపోతే ఎవరో హెడ్లో ఉన్నారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. హీఈ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ వెల్ఫేర్. అంటే ఆ ఆఫీసర్ చెప్పబట్టే సిస్టమ్ అంతా ఫెయిల్ అవుతుంది అనుకుంటారా? కొంతమంది ఆఫీసర్స్ డైరెక్షన్లోనే ఇదంతా ఫెయిల్ అవుతుంది. ఆఫీసర్స్కి ఏముంది, నా ఆలోచన ప్రకారంగా 95% ఆఫీసర్స్ నిజాయితీతో పని చేయాలి ఇది చూస్తారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 90 to 95% ఆఫీసర్స్ నిజాయితీతో అంకిత భావంతో పని చేయాలి అది చూస్తారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ట్రెమెండస్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది. కానీ ముందు పని చేయని వాళ్ళు అంటే వాళ్ళకి ఈ స్వాతంత్రం ఇవ్వాలి కదా. సార్, జైల్ డిపార్ట్మెంట్కి మరొకసారి వస్తే, మీరు అన్నట్లుగా గతంలో జైల్ డిపార్ట్మెంట్ అనేది ఒక డార్క్లో ఉండేదండి. అక్కడ ఏదో జరుగుతుంది అని, ఎందుకంటే జైల్లోంచి మర్డర్ ప్లాన్ చేసే సిచ్యువేషన్ ఉన్న జైల్ డిపార్ట్మెంట్ని అసలు ప్రక్షాళన చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను చెప్పినాను కదా, మొట్టమొదటి నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నేను కెరియర్ కోసం జాయిన్ చేయలేదు. అందుకే నేను డీజీపీ అవ్వాలి, నేను గవర్నర్ అవ్వాలి, ఇప్పుడు లేకపోతే నాకు ఎస్పీ కావాలి, నాకు ఇప్పుడు మొత్తం జీవితం నేను ఒక పోస్టింగ్ కూడా ఏ రాజకీయ నాయకులు ఏ ఆఫీసర్స్తో మీరు అడగవచ్చు. నేను ఎవరి దగ్గరికి ఎప్పుడో పోస్టింగ్ ట్రాన్స్ఫర్ కోసం పోలేదు, ఎవరికి చెప్పలేదు, పోవడం అసలే మర్చిపోండి. చాలామంది నాకు ఆఫర్ చేసినారు, మీరు ఈ డిస్ట్రిక్ట్కి రండి, లేకపోతే నేను ఇప్పిస్తున్నాను, మీ ట్రాన్స్ఫర్ ఉంది కదా నేను ఆపిస్తాను. నేను చెప్పినాను నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు నాకు సహకరిస్తుంటే నేను అది గ్రేట్ఫుల్ అయిపోతాను. చాలా మంది ఉంటేనే మళ్ళీ మీ మాట వినాలి కదా. అందుకే నేను చెప్పినాను నాకు అవసరం లేదు, ట్రాన్స్ఫర్ జరిగితే జరగనివ్వండి. నాకు ఏ డిస్ట్రిక్ట్ మీరు తీసుకుపోతారు, ఎందుకు తీసుకుపోతారు? మీకు ఏం నేను అక్కడికి పోతే మీ మాట వినను. సో అంటే మాట వినను అంటే మంచి మాటలు చెప్తుంటే తప్పకుండా వింటాను. మంచి ఆఫీసర్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఈ కేసులో అన్యాయం జరుగుతుంది మీరు చూడండి, అది తప్పకుండా చేస్తాను. కానీ వాళ్ళ మీద మర్డర్ కేసు ఉంది. నేను అనంతపూర్లో ఉండినప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్ చెప్పినారు వాళ్ళ మీద రేప్ కేసు ఉంది, కానీ ఎందుకు అది కడుతున్నారు, అది ఫాల్స్ కేసు ఉంది. ఫాల్స్ కేసు ఉంటే కడతాము, తర్వాత ఇన్వెస్టిగేషన్ కట్టడానికి ఏం అవసరం ఉంది, అది ఫాల్స్ కేసు ఉంది కదా, మనము అందరూ చెప్తున్నారు, అందుకు ఎందుకు కడుతున్నారు, అకారణంగా కేసు డైరీ రాస్తారు. ఇది సో మళ్ళీ ఇది చేస్తూ ఉంటే మీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, నేను మీకు సహకరిస్తాను. నేను ట్రాన్స్ఫర్ జరిగితే నాకు ఏంటి? అనంతపూర్లో ఏముంది, స్విట్జర్లాండ్ ఉందా? అందుకే నేను ఎస్పీ అయ్యి నేను ఏం చేయాలి? నేను ఎందుకు ఎస్పీ అవ్వాలి, నేను ఎందుకు కమిషనర్ ఉండాలి? నేను సపోజ్ నేను నా ఆలోచన ప్రకారంగా
నా మొరాలిటీ ప్రకారంగా చేయకపోతే ఈ పోస్ట్ ఎందుకు? సో ఎప్పుడూ నేను కెరియర్ కోసం, ఎప్పుడు నేను పోస్టింగ్ కోసం జాయిన్ చేయలేదు. అందుకే జైల్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయితేనే ఒక డంపింగ్ పోస్ట్ అంటారు వారు. ఎవరికి పోలీసులో మీకు ఏం అవసరం లేదు, అందుకు ఎక్కువ పాడేయాలి అంటే మీరు జైల్ డిపార్ట్మెంట్కి పారేయండి, అక్కడ డంప్ చేయాలి. అక్కడ వచ్చిన తర్వాత నేను ఏమన్నాను, ఇక్కడ చాలామంది అసలే బాధితులు ఉన్నారు. ఈ మొత్తం జీవితంలో ఇక్కడ డిస్కార్డ్స్, టోటల్ హ్యావ్ నాట్స్ అంటే ఎవరికి ఏం ఉండదు, ఎలాంటి సర్వహారాబర్ ఇదే జైలులో ఉన్నారు. 95% కథలకి ఇది తెలియదు, ఎందుకు వాళ్ళు జైల్లోకి వచ్చినారు. ఇట్లా బయటికి పడాలి. శిక్ష లేదు, డబ్బు లేదు, చాలా పెద్దరికం ఉంది కుటుంబంలో. ఇలాంటి వాళ్ళు అక్కడ చాలా బాధతో వాపుతున్నారు. అందుకే ఇక్కడ ఏదో మేల్ చేయాలి, ఇక్కడ సర్వీస్ టు హ్యూమనిటీ. కానీ అక్కడ ఉన్న సిబ్బందులతో, అక్కడ ఉన్న ఖైదీలతో, తర్వాత బయట నుంచి వచ్చేవారు వాలంటీర్స్తో కలిసి మనము జైల్ డిపార్ట్మెంట్లో అంత బ్రహ్మాండంగా మార్పులు తెచ్చాము. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు మొత్తం దేశాల నుంచి, బయట నుంచి, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చేసి జైల్ డిపార్ట్మెంట్కి చూస్తున్నారు. సార్, మీరు అనంతపూర్లో పనిచేస్తున్నప్పుడు అప్పట్లో ఫ్యాక్షనిజం ఏ విధంగా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు? కానీ చాలా ఈజీ. నేను చెప్పినాను కదా, ఏదైనా కంట్రోల్ చేయాలంటే నేను ఎప్పుడో ఇది 3rd degree మెథడ్స్లో నాకు నమ్మకం లేదు. ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ పర్ఫెక్ట్ రూల్ ఆఫ్ లా. రూల్ ప్రకారంగానే పోవాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ ఎన్కౌంటర్. నేను గ్రే హౌండ్స్లో పనిచేసినాను. నేను మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, STF బీహార్, అనంతపూర్, అన్ని విశాఖపట్నం, అన్ని నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, అన్ని క్రైమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో నేను పనిచేసినాను. కానీ ఇప్పటి వరకు ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ 3rd degree మెథడ్. ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ ఫేక్ ఎన్కౌంటర్, నథింగ్. చాలా బీహార్లో ఉండినప్పుడు జార్ఖండ్ అండ్ బీహార్ PW చీఫ్ అరవింద్జీకి మనము అరెస్ట్ చేసినాము రాత్రికి. కానీ అరెస్ట్ చూపెట్టాము, ఒక్కరే పట్టిబడినారు. ఓన్లీ 1 అరెస్ట్. ఎవరో చూసేవారు లేరు. అందరూ చెప్పినారు కొట్టేసేయండి. నేను కొట్టాను. ఎందుకంటే నేను పోలీస్ క్రెడిబిలిటీ కోసం పనిచేస్తున్నాను. నేను ఒక హంతకుడు లేను కదా, అందుకే నేను చేసినాను. అందుకే నేను చేయను, ఇది అరెస్ట్ చేసినాను. అదేవిధంగా అనంతపూర్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ చాలా ఇది మటకా జరిగేది. సో వాళ్ళు ఏం చెప్పేవారు, ఎవరో మటకా వాళ్ళకి పట్టుకొని పోలీస్ స్టేషన్లో బాగా కొట్టడం, ఆ తర్వాత వదిలేయండి. అరే వినట్లేదు సార్, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎందుకు కొడుతున్నారు? ఇట్ ఈజ్ నాట్ యాజ్ పర్ లా. డోంట్ తోసారి అరెస్ట్ చేసి పంపిస్తుంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు, మళ్ళీ ఏం లాభం లేదు. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తాము? మీ పని మీరు చేయండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు మట్కా నడిపిస్తారు. మీ పని మీరు అరెస్ట్ చేసి తీసుకోరండి. మీ పని మాత్రమే చేయండి. డోంట్ బీట్ ఎనీబడి. చాలా అందరూ చెప్పిన అరే చాలా సాఫ్ట్ SP వచ్చినారు, అది ఎట్లా అనంతపూర్ అంతా డిస్టర్బ్డ్ ఉంది, అంతా ఫ్యాక్షన్ ఫ్యాక్ట్ ఉంది, అంతా మటకా ఉంది, అంతా ఇది ఏం చేయలేరు, ఇది వేస్ట్. నేను వేస్టే ఉన్నాను, కానీ నేను ఇది చేయను. మీరు 2-3 monthsలో వాళ్ళు స్టార్ట్ చేసినారు, అరే ఇలాంటి SP చూడలేదు, ఎంత చాలా ఫర్మ్ ఉన్నారు, అసలే అంత స్ట్రిక్ట్ నేను చూడలేదు. అరే నేను ఏం చేయలేదు, నా ఫార్మ్ నేను ఉన్నాను, నా స్ట్రిక్ట్ ఉన్నాను. ఎందుకంటే సపోజ్ ఫ్యాక్షన్ ఫైట్స్లో నేను పట్టుకుంటాను, ఫోన్ వచ్చేస్తుంది, ఎవిడెన్స్ ఉంది, నేను వదలను. నేను అప్పుడు ఉన్న మినిస్టర్ గారి ఇంటిలో రేడ్ చేసినాను. 1,67,000 శాసే ప్యాకెట్స్ నేను పట్టుకున్నాను. వాళ్ళ మినిస్ట్రీపై పోయింది అప్పుడు. ఎవరు సార్ పేరు అనంతపూర్లో మినిస్టర్ ఎవరు ఉన్నారు, బస్ సీజ్ చేసినాను. ఏం లైసెన్స్ లేకుండా బస్ తిరిగేది. వాళ్ళు ఉన్నారు, సోదరుడు కదా, మంచి 7 జీప్స్లో తుపాకీ పట్టుకొని తిరిగినవారు. నేను చెప్పినాను, డిస్ప్లే ఆఫ్ వెపన్స్ ఈజ్ అన్ ఆఫెన్స్. బయటికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండండి. నాకు ఎవరో హత్మార్చిస్తారు అని హత్మారిస్తే ఇంట్లో ఉండండి, లేకపోతే పోలీస్తో అడగండి, పోలీస్ మీకు రక్ష ఇచ్చేస్తారు. ఎందుకు ఇది 7 జీప్స్లో 10 రైఫల్ తిరుగుతారు. బంద్ చేసినాను. నాకు 6 monthsలో ట్రాన్స్ఫర్ అయింది.
కానీ ఆ 6 monthsలో అక్కడ అందరికీ వాళ్ళు ఏం చెప్పినారు, ఇలాంటివి అయితే మొత్తం మా పని ఆగిపోతుంది. టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది 6 monthsలో. ఫ్యాక్షనిజం అదే ఫ్యాక్షనిజం నేను చెప్తున్నాను. కానీ అప్పట్లో మీకు చాలామంది ఇద్దరు ఫ్యాక్షనిస్టులు కూడా కలిసిపోయి వికే సింగ్ గారు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారట. అదే చేయించారు, ఎందుకంటే మొత్తం బిజినెస్ పడిపోయింది కదా. నో ఫ్యాక్షన్. అందుకే నేను చెప్తున్నాను, ఏం ఫ్యాక్షన్ లేదు, ఏం క్రైమ్ లేదు, ఏం నక్సలిజం లేదు. ఓన్లీ యూ జస్ట్ డూ యువర్ డ్యూటీ. ఈరోజు ఈ తెలంగాణ పోలీస్కి 6 months ఇవ్వండి, 6 months వాళ్ళకి పని చేయనివ్వండి, ఇక్కడ రామరాజ్యం వచ్చేస్తుంది. మీరు ఎక్కడో పోతారు, ఏ భూమి మీద ఆక్రమించరు, ఏ ల్యాండ్ గ్రాబింగ్ జరగదు, ఏ కిడ్నాపింగ్ జరగదు, ఏ నక్సలిజం ఉండదు. ఎఫ్ఐఆర్ మీరు పోతేనే రిజిస్టర్ అయిపోతుంది. అన్ని 6 monthsలో తెలంగాణ పోలీస్ చేస్తుంది. అనంతపూర్లో ఒక టాపిక్లో ఇద్దరు శత్రువులు కలిసి వికే సింగ్ గారి కోసం బాగా ట్రై చేశారు. వాళ్ళిద్దరూ యాక్చువల్గా శత్రువులు, కానీ ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇద్దరు కలిసినట్లుగా మీరు అంత హార్డ్ కోర్గా ఎందుకు పని అన్ని ప్లేస్లో పని జరుగుతుంది. నేను కర్నూలులో డిఐజీగా పోయినాను. నేను పోయే ముందు డీజీపీ గారికి చెప్పినాను, నేను పోను అక్కడ, ఎందుకంటే 3 monthsలో ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది నాకు. కాదు, ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఉండేవారు. నేను కర్నూలు డిఐజీ అంటే కడప కర్నూలు 2 పరిధిలో వచ్చేస్తుంది. నేను చెప్పినాను, నేను 3 monthsలో మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ నేను పోను. వాళ్ళు చెప్పినాను, నీవు రేంజ్ చేయలేదు, ఐపీఎస్ ఆఫీసర్కి ఒక రేంజ్ డిఐజీగా పని చేయాలి, మీరు ఒకసారి ఆలోచించిను. నేను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో ఇక్కడ ఉండేవాను. ఇక్కడ నాకు ఏం ఇది లేదు, కానీ మళ్ళీ సో వాళ్ళు చెప్పినారు, నువ్వు పోతే బాగా ఉంటుంది. డీజీపీ గారు చెప్పినారు, నేను ఒకరికి పోయినాను. విదిన్ 3 months both districts MLAs 2 parties పోయి ఇలాంటి డిఐజీ ఎందుకు పంపించారు వైఎస్ఆర్ గారికి. అక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే పోయినారు, వారిలో ఒకరు వచ్చి చెప్పినారు, నేను కూడా పోయినాను సార్. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఏదో విధంగా 3 నెలలు వాళ్ళకి ప్రమోషన్ వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అందుకే 3 నెలల్లో ఏం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇదే చెప్పి పంపించారు. మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. కానీ ఎప్పుడూ నేను కాంగ్రెస్ హయాంలో ఉంటే వాళ్ళు చెప్పేవారు, తెలుగుదేశం ఇది ప్రో తెలుగుదేశం ఉన్నారు, తెలుగుదేశం హయాం ఉంటే వికే సింగ్ ప్రో కాంగ్రెస్ ఉన్నారు. అంటే ఎప్పుడూ నేను అపోజిషన్తో సహా ఉంటాను. కారణం ఎవరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడే టైం వచ్చింది నేను పెత్తనం చేయాలి, చెలాయించాలి, అప్పుడు నేను అడ్డం పెడతాను. అరే రూలింగ్ పార్టీ అంటే ఏంటి, అది ఏం జరగదు. మళ్ళీ వాళ్ళు బాగా కక్షతో ఉంటారు, ఇలాంటి ఎందుకు ఆఫీసర్. కొంతమంది అపోజిషన్ పార్టీలో చాలా ఉంటారు కదా, డబ్బు గల వాళ్ళు, బాగా పెత్తనం చెలాయించేవారు, ఎమ్మెల్యేలు, పాత గొప్ప పొలిటీషియన్స్, వాళ్ళు కూడా ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే మనకు ఏం లాభం, పంపించండి. సార్ కర్నూలు డిఐజీగా చేస్తున్న టైంలో మీరు చేసిన ఒకటి రెండు అది నేను ఇన్సిడెంట్స్ ఎందుకు చేయాలి, నేను చెప్పినాను కదా, నేను ఏదో చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంచుమించు నేను 34 years పని చేసిన తర్వాత నేను అనుకుంటాను నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను. పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఒక సమూలమైన మార్పుల కోసం చేరాను. 33 years ముందు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండేది, దీనికంటే ఇప్పుడు ఇంకా దిగజారిపోయింది. అందుకే నేను ఫెయిల్ అయిపోయాను కదా పూర్తిగా. నేను ఏదో మంచి పని చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అభివృద్ధి ఉండేది, ఇంకా సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, పరిస్థితులు ఇంకా బాగుపడాలి, కానీ బాగుపడలేదు, ఇంకా దిగజారిపోయింది. అందుకే నేను అనుకుంటాను, నా ఆలోచనలో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయాను. మీరు అంత మంచి వర్క్ చేసిందో ఫెయిల్ అయిపోయానని చెప్తారండి. మంచిగా పని చేసినారా లేదా, అదేం లాభం అంటే ఏం తేడా
రాలేదు, పరిస్థితుల్లో మార్పులు ఏం రాలేదు. మళ్ళీ మీరు ఏం చేసి అందరూ పని చేస్తున్నారు కదా, అందరూ బాగా సక్సెస్ఫుల్గా పని చేస్తున్నారు, కానీ ఇంకా దిగజారిపోతుంది. మళ్ళీ ఏం సక్సెస్ఫుల్ అంటే దిగజారిపోయింది అనే వరడ్ కాకుండా సార్, మీరు చేసిన డీజీగా డేల్స్ కార్యక్రమం అనేది ఎప్పటికీ అది ఒక మార్క్ ఉంటుంది కదా, అంత మంచి వర్క్ చేసింది. ఇప్పుడు కూడా అంటే ఒక మొత్తం బ్రహ్మాండంలో ఒక ప్లేస్లో ఇంత చిన్న చేస్తుంటే మిగతా అలాగే నడుస్తుంది, మరి ఏం లాభం? నా ఐడియా ఏమంటే నేను చెప్పినాను కదా, సమూలమైన మార్పుల కోసం నేను పనిచేసినాను. నేను డిఐజీగా ఎట్లా చేసినాను, దీనికోసం నేను చెప్పినాను కదా, క్యారియర్ కోసం పని చేయలేదు, పేరు కోసం పని చేయలేదు, ఏదో పోస్టింగ్ కోసం పని చేయలేదు. మళ్ళీ దేని గురించి నేను పని చేసినాను అది జరగలేదు. అది జరగలేదు అంటే నేను ఫెయిల్ అయిపోయాను. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ ఫెయిల్డ్. అందుకే ఇప్పుడు నేను ఏం ఆలోచించాను, ఇప్పుడు ప్రజల మధ్యన పోయి ప్రజల చైతన్యం తెచ్చేసి ఒక మంచి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ కోసం నేను పని చేయాలి. ఇది ఇప్పుడు నా ఆలోచన. సార్, మీరు కర్నూలు డీజీ కన్నా ముందు కొంతకాలం మీ నేటివ్ ప్లేస్లో పనిచేశారు, హోమ్ క్యాటర్లో. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు నేను అప్పుడు గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ ఎట్లా జరిగేవి, అది నాకు నచ్చలేదు. దీని మీద నేను కొద్దిగా స్టేట్మెంట్స్ ఇచ్చినాను, లోపలే, బయట కాదు. డీజీపీ గారికి చెప్పినాను, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్స్లో నేను చెప్పినాను, ఏం జరుగుతుంది, ఇది చాలా బాగలేదు. ప్రభుత్వం ఇష్టం ప్రకారంగా పోస్టింగ్స్ కులం మీద, మతం మీద, ఏదో పార్టీ అఫిలియేషన్ మీద ఇచ్చేస్తున్నది, ఇది బాగోలేదు. ఈవెన్ జూనియర్ ఆఫీసర్స్కి కూడా పొలిటికల్ కన్సిడరేషన్ మీద ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ మొరాల్ అంటే పగలగొడుతున్నారు, ఇది బాగోలేదు. ఇది చెప్తుంటే ఎవరికి నచ్చలేదు. అప్పుడు ఉన్న డీజీపీ గారికి బాగా కోపం వచ్చింది, గవర్నమెంట్కి కూడా బాగా కోపం వచ్చింది. అందుకే డిఐజీ ఆ స్థాయిలో ఉండినా కూడా నాకు పీటీసీ అనంతపూర్ అది అడిషనల్ ఎస్పీ పోస్ట్ ఉంది, అక్కడికి పోస్టింగ్ ఇచ్చినారు. నేను అప్పుడు నా ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లో చదివేది. మిడ్ సెషన్లో ట్రాన్స్ఫర్ చేస్తుంటే నేను అడిగినాను, కనీసం హైదరాబాద్లో నేను మీకు ఏ ఇష్టం ఉంటే, హోమ్ గార్డ్ ఇష్టం ఉంటే ఏదైనా సరే ఇవ్వండి. కాదు నీకు ఒక లెసన్ ఇవ్వాలి, నాకు చెప్పడం జరిగింది. నీకు ఒక లెసన్ ఇవ్వాలి, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అందుకే అనంతపూర్ పంపిస్తాను. మళ్ళీ నేను ఈ ఆంధ్రప్రదేశ్లో పని చేయడం ఇది అంటే నాకు అంటే బెనిఫిషియల్ లేదు, బాగా కష్టంగా ఉంది. నేను ప్రతినియుక్తి డిప్యూటేషన్ మీద బీహార్కి పోయినాను. సార్, మీకు లెసన్ ఇవ్వాలని కొంతమంది ఆఫీసర్లు అనంతపురం పంపించాలని చూశారు, మీరు రిజెక్ట్ చేశారు. అంటే మీరు లెసన్ తీసుకునేంత పని ఏం చేశారండి? అదే నేను చెప్పినాను కదా, అప్పుడు ఐపీఎస్ అసోసియేషన్లో ఏదో పొలిటికల్ కన్సిడరేషన్స్ మీద ఈవెన్ డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏఎస్పీకి కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. తర్వాత ఆల్ ఏఎస్పీస్, అడిషనల్ ఏఎస్పీస్ అందరికీ పొలిటికల్ కన్సిడరేషన్స్ మీద, కులం, మతం, ఏదో ఇలాంటి కన్సిడరేషన్స్ మీద ట్రాన్స్ఫర్స్ జరిగేవి. అది నేను పొలిటికల్ ఐపీఎస్ అసోసియేషన్లో బాగా కేకలి నేను వచ్చినాను. అప్పుడు ఉన్న డీజీపీ గారికి, అప్పుడు ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇది నచ్చలేదు. అందుకే నేను డిఐజీ ర్యాంక్లో ఉండినా కూడా పీటీసీ ప్రిన్సిపల్ అంటే అడిషనల్ ఎస్పీ పోస్ట్ ఉండేది, అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినారు. అది నాకు నచ్చలేదు, ఎందుకంటే చాలా బాధగా నాకు కనిపించింది. నేను బీహార్కి డెప్యుటేషన్ మీద పోయినాను. ఈ ఆంధ్రప్రదేశ్లో పని చేయడం ఇది నాకు అంటే సూటబుల్ కాదు, అందుకే నేను బీహార్కి పోయినాను. ఓకే సార్, బీహార్కి వెళ్ళకముందు మీరు కొంతకాలం అనంతపురం ఎస్పీగా పనిచేశారు, అక్కడ మట్కా అంతా కంట్రోల్ చేశారు. ఒక మంత్రి ఇంట్లో కూడా సర్చలు చేయడం, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ అదే టైంలో పరిటాల రవి అనే వ్యక్తి కూడా ఉండేవారు, ఆయన అప్పుడు అపోజిషన్ ఉండేవారు. ఆ టైంలోనే సూరి ఇంట్లో టీవీ బాంబ్ బ్లాస్ట్ కూడా ఒకసారి ఆ ఎపిసోడ్ ఉంది. ఒకప్పుడు నేను చెరితే ఇది జరిగింది, ఎందుకంటే నేను ఎప్పుడు చెరినాను అప్పుడు ఈ స్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈ సత్య సాయిబాబాకి ఒక అది దాడి జరిగింది, నలుగురిని పోలీసు వాళ్ళు చంపేశారు. తర్వాత అప్పుడు వైఎస్ఆర్ అది జేసీ ఫ్యామిలీ మధ్యన బాగా ఇది ఘర్షణ జరిగేవి. తర్వాత వేరే కళ్యాణ్ దుర్గం ఈ అన్ని ఏరియాలో
ఉరవకొండలో నక్సలైట్ ప్రాబ్లం బాగా ఉండేది. అది నా ఫస్ట్ ఛార్జ్, మొట్టమొదటి ఛార్జ్. అంటే నాకు ఎంత డకైతులు ప్రతి నెల మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్నీ కలిపేసి ఎంత డకైతీ జరిగేవి, అనంతపూర్లో అంత. అదేవిధంగా మర్డర్లో కూడా మొత్తం ఏపీలో మర్డర్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ కంటే అనంతపూర్లో ఎక్కువ మర్డర్స్ జరిగేవి. ఆ పరిస్థితుల్లో చరితే ఇది టీబీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే టీవీ బాంబ్ బ్లాస్ట్ అవగానే మీరు వెళ్ళి దాన్ని ఎలా కదండి? తర్వాత స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఉన్న ఈ లేట్ పరిటాల రవికి కూడా నాకు కొద్దిగా ఆ సందేహం ఉండేది. సో నేను పిలిచినాను, వాళ్ళు చెప్పినారు నేను అసలు ఏం చేయలేదు సార్, మీరు చూడండి సార్, మీరు చెప్తుంటే నేను ఇది మీ క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, నేను ఎక్కడో పోను. బాగా అప్పుడు బాగా అన్నీ కాలు ముక్తాను ఇది అని చెప్పేసి నేను మీదే చెప్పినా నేను చేస్తాను. తర్వాత నేను చాలా కాలం అక్కడ ఉండలేకపోయినాను కదా, ఇది ఇన్వెస్టిగేషన్ జరిగేవి. తర్వాత ఇన్వెస్టిగేషన్ మధ్యనే నాకు ట్రాన్స్ఫర్ జరిగింది. సార్, పుట్టపర్తి బాబా గారి ఆశ్రమంలో జరిగిన కాల్పులు ఎవరు ఉండొచ్చు? అప్పుడు నేను అక్కడ నా ముందే ఇది జరిగింది, అందుకే అంతా నాకు ఐడియా. కానీ పరిటాల రవి గారికి మీరు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని కూడా ఉందండి. పరిటాల రవి గారికి మీద అది ఉన్నది. అప్పుడు వాళ్ళు అందరూ చెప్పేవారు, అక్కడ ధర్మవరంలో ఉన్న రెడ్డి ఫ్యామిలీకి, అక్కడ పరిటాల ఫ్యామిలీకి బాగా ఇది ఘర్షణ జరిగేవి. అండ్ ఈవెన్ రమణారెడ్డి గారు ఎమ్మెల్యే అప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా నేను పిలిపించి చెప్పినాను, మీ సోదరుడు ఉన్నారు కదా అప్పుడు లేట్ అబుల్ రెడ్డికి మీరు చెప్పండి, లేకపోతే నేను సహించేది లేదు. వాళ్ళు అప్పుడు ఉన్న మంత్రులు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి, గౌరవనీయులైన జేసీ దివాకర్ రెడ్డి గారికి చాలా స్నేహితులు. సో అప్పుడు నేను పిలిపించి చెప్పినాను, నాటి ఏదో జరిగితే ఇది సహించేది కాదు. అదేవిధంగా నేను పరిటాల రవికి పిలిపించి నేను కాల్ చేస్తాను, నాకు ఇది లాంటి ఏదో జరిగితే. అప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళకి నక్సలైట్లతో ఏదో సంబంధాలు ఉన్నాయి పరిటాల రవికి. నేను చెప్పినాను నాకు తెలియదు, కానీ నాకు ఏదో ఇలాంటి సాక్షులు దొరికితే నేను అసలే సహించేది లేదు. ఐ డోంట్ థింక్, నేను చట్టా ప్రకారంగా కాల్ చేస్తాను నీకు. వాళ్ళు చెప్పిన నేను ఏం చేయట్లేదు, మీరు చెప్తుంటే నేను అనంతపూర్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇది అన్నీ బాగా పొలైట్లీ వచ్చేసి చెప్పినారు. నేను ఏం చేయను సార్, మీరు చూడండి. బీహార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇదే అగ్రెసివ్స్ కనిపించింది అక్కడ కూడా. అక్కడ చాలా అంటే గ్రేహౌండ్స్లో రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాకు దొరికింది, లభించింది. అదేవిధంగా ఎస్టీఎఫ్ was adjudged as the best commando organization in the country in DG and IGP conference, Bihar Special Task Force. చాలా మనకు రిజల్ట్స్ వచ్చినాయి. ఈవెన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ ఒక కమెండేషన్ లెటర్ రాసినారు ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్న చాలామంది వాంటెడ్ క్రిమినల్స్ బీహార్లో పట్టిపెట్టినారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అప్పుడు 2001లో 50,000 రివార్డ్స్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక శ్యామ్ బేరీ ఓనర్, చాలా పెద్ద కంపెనీ, వాళ్ళది ఓనర్ కిడ్నాప్ అయినారు, బీహారీ క్రిమినల్స్ చేసినారు, వాళ్ళకి మనము పట్టుకున్నాము, వాళ్ళకి రిలీజ్ చేయించాము. సో అక్కడ చాలా పెద్ద పని జరిగినాయి. ఆల్ పొలిటికో క్రిమినల్స్ ఇంక్లూడింగ్ మొహమ్మద్ సహాబుద్దీన్ వాజ్ అరెస్టెడ్ బై ఎస్. మరి అక్కడ లల్లూ ప్రసాద్ యాదవ్ అప్పుడు ఆ హయాంలో. తర్వాత లల్లూ ప్రసాద్ యాదవ్ వెళ్ళిపోయినారు, గవర్నర్స్ రూల్ వచ్చింది. సో ఆ హయాంలో కూడా మనము ఇలాంటి మొహమ్మద్ సహాబుద్దీన్ ఆర్జేడీ ఎంపీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారిది పార్టీ ఎంపీ, వాళ్ళ మీద దాడి చేసేసి వాళ్ళకి ఫోర్స్ చేసినాము మనము. బాగా ఎన్కౌంటర్ జరిగింది. నెక్స్ట్ డే వాళ్ళు సరెండర్ చేసినారు కోర్టులో. సార్, బీహార్లో కూడా మీకు ప్రభుత్వం సహకరించిందా లేదా? అక్కడ కూడా నాకు ప్రభుత్వం ఎప్పుడూ సహకరించదు. అందుకే చెప్తారు కదా వివాదం ఏమంటే ప్రభుత్వం ఎప్పుడూ సహకరించదు. కారణం, ప్రభుత్వానికి హౌ టు విన్ ఎలక్షన్స్ ఈజ్ ద ఓన్లీ గోల్, ఆబ్జెక్టివ్, అదే ఉద్దేశం. అంటే బీహార్ గవర్నమెంట్ కూడా మీకు సహకరించదు? అదే బీహార్ గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ సహకరించదు. సార్, బీహార్లో ఒక దశలో
అక్కడ గవర్నమెంట్తో పడక చాలామంది ఐపీఎస్లో ఐఏఎస్లు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్ పెట్టినారు. అది మీరు ఏ విధంగా దాన్ని? కరెక్టే ఉంది కదా. బీహార్ గవర్నమెంట్లో అప్పుడు ఇంకా అధ్వానంగా స్థితి ఉండేది. చాలామంది వెళ్ళిపోయినారు, ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ ఉండేవి. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కొద్దిగా లాస్ట్ 15 yearsలో. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. నేను చెప్పినాను కదా, అక్కడ కూడా గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ గెలవాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా ఏ విధంగా ఎలక్షన్స్ గెలవాలి, అందుకే ఆల్ ఈక్వేషన్స్, ఒకరోజు ఆ పార్టీతో, రోజు ఈ పార్టీతో, మళ్ళీ వేరే పార్టీతో, ఇదే వాళ్ళది. బీహార్కి ఎట్లా ప్రోగ్రెస్ రావాలి అది అక్కడ కూడా పట్టించుకోవట్లేదు. చాలా ఇది బాధాకరమైన. సాధారణంగా బీహార్ అనగానే రౌడీజం, గూండాయిజం కనిపిస్తుంటుందండి, వెపన్స్ పడి తిరుగుతుంటారు. అంటే ఆ కల్చర్ ఎందుకండి అక్కడ అంత డెవలప్ అవుతుంది? ఇది అంటే సపోజ్ పెద్దరికం ఉంటేనే ఇది ఇలాంటి వచ్చేస్తుంది. ఆ తర్వాత 1857లో మీకు తెలుసు కదా, బీహార్కి చాలా గౌరవశాలి అంటే చరిత్ర ఉంది. సమ్రాట్ అశోక్ ఉండినప్పుడు మొత్తం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ బీహార్ హిస్టరీ. అదేవిధంగా 1857 మూవ్మెంట్ జరిగింది కదా, వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో బీహార్ వాళ్ళు మొత్తం పాల్గొన్నారు. ఇంతకుముందు మిలిటరీలో ఆల్ బీహారీస్ మిలిటరీలో ఉంటారు. సో అక్కడ కొద్దిగా మార్షల్ రేస్ లాగా ఉంది, బాగా ఎక్కువ ఫైర్ ఉంటుంది. సపోజ్ ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి ఏం ఖాళీగా ఉండిపోయినారు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో బీహార్కి హింటర్లాండ్ లాగా వాడుకున్నారు. ఓకే, వెస్ట్ బెంగాల్ పోర్ట్ ఉండేది, ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు, మొత్తం హింటర్లాండ్ లాగా వాళ్ళు వాడుకున్నారు. అందుకే పెద్దరికం పెరిగింది. పెద్దరికం పెరిగితే ఆ తర్వాత అగ్గి ఎక్కువ ఉంది, గుండెలు అగ్గి ఎక్కువ ఉంది, కానీ పని ఏం లేదు. సో ఖాళీలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుంది, క్రిమినల్స్ అయిపోతారు. సార్, డిఐజీ మరి రిటర్న్ హైదరాబాద్ వచ్చారు, కర్నూలు డిఐజీగా చేశారు. అక్కడ కూడా కొంత మీరు ప్రక్షాళన చేయడంతో తిరిగి ఐజీగా ప్రమోషన్ వచ్చారు. ఐజీగా వచ్చిన తర్వాత మీరు వైజాగ్ రేంజ్ ఐజీ అంటున్నారు. అక్కడ కూడా మీరు మరొక కాంట్రవర్సీ వచ్చిందండి. ఇది కంట్రవర్సీ చేయకూడదు. కంట్రవర్సీ ఈజ్ నాట్ ఏ గుడ్ వర్డ్. కంట్రవర్సీ ఈజ్ నాట్ ఏ గుడ్ వర్డ్. ఐ ప్రొటెస్ట్ దిస్ వర్డ్. అంటే నేను ఎప్పుడో ఎకరా అవకతవకలు జరిగినాయి, నేను అది అంటే ప్రొటెస్ట్ చేసినాను. కానీ ఆ వర్డ్ నేను అన్నది కాదండి, మీ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే మీకు యాంటీగా ఎవరున్నారో ఆ వర్డ్ యూజ్ చేస్తుంటారు. నా యాంటీ ఎవరు ఉండరు. నోబడీ ఈజ్ మై యాంటీ. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది హృదయంలో కూడా ఇది ఉంటుంది, అది మంచిగా పని చేయాలి, కానీ చేయలేకపోతున్నారు భయంతో. అంత ధైర్యం లేదు. సో ఏదో ధైర్యంతో చేస్తుంటే అది కొద్దిగా ట్రాక్ వదిలేసి పోవాల్సి వస్తుంది. అందరూ పోతున్నారు. ఇప్పుడు ఏముంది, గవర్నమెంట్ చెప్తుంటే చేయండి. సపోజ్ నేను ఒక ఎస్పీ ఉన్నాను, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఎమ్మెల్యే అంటే గవర్నమెంట్ అంటే అగైన్ రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తారు, ఈ ఇన్స్పెక్టర్కి ఇక్కడ, ఈ సబ్ ఇన్స్పెక్టర్కి అక్కడ, ఈ డిఎస్పీకి అక్కడ, అది ఫోన్ చేయండి. నేను చెప్తాను, ఇది ఎక్కడ ఉంది రూల్లో? మీరు చెప్తుంటే ఇన్స్పెక్టర్ ఇక్కడ పోస్ట్ చేయాలి, ఇక్కడ చేయాలి. నేను సీఎం గారు చెప్పినా కూడా నేను చేయలేదు. సీఎం గారు వచ్చింది, ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇది ట్రాన్స్ఫర్ చేసేసి రేపు రిపోర్ట్ చేయండి. నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు ఉండేవారు, ఇది సీఎం గారు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, మీరు ఆగండి, నేను చూస్తాను. ఐ విల్ నాట్ డూ దిస్. నువ్వు అప్రోచ్ చేయలేదా? నేను అప్రోచ్ చేయలేదు, నేను చేయను. మళ్ళీ మీరు అంతా ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ జరిగింది, ఫైన్, రెడీ, ఎప్పుడో రెడీ, బ్యాగ్స్ ఫైన్. ఎందుకు నేను అంటే నా కన్సెన్స్ విరుద్ధంగా పని ఎందుకు చేయాలి? ఇది ఇప్పుడు నాకు ఆలోచనలు వచ్చింది. నాకు ఏం దొరుకుతుంది? సపోజ్ నేను ఈరోజు కమిషనర్ ఉన్నాను, డీజీపీ ఉన్నాను, నాకు ఏం దొరుకుతుంది? ఎందుకు నేను చేస్తాను? ఇది ప్రజా విరోధి పని కదా, ప్రజలకి మేలు నేను చేయట్లేదు. మళ్ళీ దేనికోసం నేను కమిషనర్ ఉండాలి? దేనికోసం నేను ఎస్పీ, డిఐజీ, ఐజీ ఉండాలి? నేను చేయలేకపోతున్నాను అంటే అక్కడ నేను ఉండను. సార్, మీరు వైజాగ్ రేంజ్ ఐజీగా ఉన్న టైంలో అక్కడలో ఉన్న ఉత్తరాంధ్ర సంబంధించిన ఒక మంత్రితో విభేదం,
ఆయనతో విభేదానికి సంబంధించి ఒక బుక్ కూడా రాశారు. అప్పుడు ఉన్న మంత్రి గారు ఏం చెప్పినారు, ఒక ట్రాన్స్ఫర్ జరిగినాయి, ఒక లిస్ట్లో ట్రాన్స్ఫర్లో కొంతమంది వాళ్ళకి ముందే చెప్పినారు. మీటింగ్లో ఎవరో ఉన్నారు, ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళలో ఒక ఆఫీసర్ మొత్తం లిస్ట్ లీక్ చేసినారు. రాత్రికి ఫోన్ చేసినారు, అరే ట్రాన్స్ఫర్లో మీరు నాతో అరగలేదు. నేను అరగలేదు ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ బోర్డులో ఐజీ ఉంటారు, డిఐజీ ఉంటారు, ఆల్ ఎస్పీజీ ఉంటారు. వాళ్ళు ఎట్లా రికమెండేషన్ ఇచ్చేస్తారు అదే విధంగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కానీ నాతో అరగలేదు అంటే నేను ఎప్పుడూ అరగలేదు ఎవరితో. ఇంతకుముందు ఉన్న ఐజీ ఎవరెవరు ఉన్నారు నాతో అరిగినారు. ఇంతకుముందు ఐజీ ఎట్లా అరిగినారు నాకు తెలియదు, కానీ చట్ట ప్రకారంగా రూల్ ప్రకారంగా ఇది లేదు. మీకు వేరే చట్టం ఉన్నాయా? వాళ్ళు ఇంతకుముందు ఐజీకి ఈ చట్ట లేదా? వాళ్ళకి ఏం చట్ట లేదు నాకు తెలియదు, నాకు ఇదే చట్టం ఉంది. సో వాళ్ళు సో అంటే మీరు అరగరా అంటే మీకు ఏదో ఉంటే నేను రిక్వెస్ట్ మీరు చెప్పండి, ఇన్స్పెక్టర్ సరిగా అప్పనించట్లేదు కొద్దిగా చూడండి అంటే నేను చెప్పాలా ఐజీ గొప్ప లేకపోతే మినిస్టర్ గొప్ప అంటే నాకు 15 సెంట్రల్ మినిస్టర్స్ ఆ తర్వాత స్టేట్ మినిస్టర్స్ నా జ్యూరిస్డిక్షన్స్లో 15 మినిస్టర్స్ ఉన్నారు. ఎవరితో అరగాలి? ఫోన్ బ్యాంక్ పెట్టినారు. నేను మీరు పోయి ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను రిజైన్ చేస్తాను. ట్రాన్స్ఫర్ జరిగింది అదే. కానీ నేను చెప్పినాను కదా, ఏ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో అది నా ఎదురు చూస్తారు. అంటే నా డిఐజీ గారు, నా ఐజీ గారు, నా ఎస్పీ గారు. నేను ఒక జనరల్గా పనిచేస్తున్నాను, నేను కెప్టెన్గా పనిచేస్తున్నాను. వాళ్ళ నమ్మకం నా మీద ఉంది, ఆ నమ్మకం నిలబెట్టాలి. నేను ఎట్లా చేస్తాను అంటే ఒక ఎస్ఐకి ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే మీద చేస్తుంటే నా విలువ ఏముంటుంది? నేను ఒక జనరల్గా ఉన్నాను కదా అక్కడ. వాళ్ళు జనరల్, నేను జనరల్, ఇదే పని ఉందా అంటే వాళ్ళకి ఏదో అగ్గికి తొసేయాలా? నేను మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తాను. ఇప్పటి వరకు nobody can claim that I have done even a single transfer at the instance of anybody, including Chief Minister. Only on merit and performance. జైల్ డిపార్ట్మెంట్లో కూడా జైల్ డిపార్ట్మెంట్లో నాట్ ఈవెన్ వార్డర్ ట్రాన్స్ఫర్ నేను చేయలేదు. గౌరవనీయులైన హోంమంత్రి గారు, చాలా స్వర్గీయ నాని నరసింహారెడ్డి గారు చాలా మంచివాడు. వాళ్ళు అంతా ఎన్నిసార్లు చెప్పేవారు, మీరు చెప్పకండి మంత్రులు గారు, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ విషయంలో మీరు చెప్పకండి, పోస్టింగ్ మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే నేను చేస్తాను. లేకపోతే మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే చేయండి, నేను వెళ్ళిపోతాను. అంటే రెడీ సూట్ కేసు ఉంటుంది. సూట్ కేసు అండి, అదే నేను ఐపీఎస్ ఉంటాను కదా, మళ్ళీ అంటే ఐపీఎస్ నేను ఉంటాను, అది ఎవరో తీయలేరు. చాలు. ఫైనల్గా పోలీస్ అవ్వాలని వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే చెప్తున్నారు పోలీస్ అవ్వాలని వచ్చాను కానీ నేనైతే అసంతృప్తిగానే వెళ్తున్నానని చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న నెక్స్ట్ జనరేషన్కి మీరేం చెప్తారండి? పోలీస్ జనరేషన్కి నెంబర్ 1, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఏ జాబ్, ఇది ప్యాషన్ ఉండాలి. ఇది ప్రజల కోసం, ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల, ఇది రాష్ట్రం పట్ల ఒక ఇది రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ ఉండాలి. తర్వాత ఇది పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఉద్యోగం కంటే వేరే మంచి ఉద్యోగం నేను చూడలేదు, ఇప్పుడు కూడా ఏ ఉద్యోగం లేదు. అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ జాబ్. ఎవరు అంటే ఉద్యోగం చేయాలంటే పోలీస్ ఉద్యోగం అంటే అన్ని ఉద్యోగాల కంటే చాలా మంచిది. కానీ అది ప్యాషన్ ఉండాలి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసి లొంగిపోతే, డబ్బుకి లొంగిపోతే, రాజకీయ ఒత్తిడికి లొంగిపోతే మళ్ళీ ఇది మీనింగే ఉండదు, మీనింగ్లెస్ అయిపోతుంది ఇది జాబ్. సో కొత్త వాళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు, ఇది మనసులో పెట్టుకొని రావాలి. ప్యాషన్ ఉంటేనే పోలీస్ డిపార్ట్మెంట్కి రండి, లేకపోతే డబ్బు, కెరియర్, పోస్టింగ్ ఇది కావాలంటే మళ్ళీ ఇది మీనింగ్లెస్ అయిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రండి, అది కూడా ఒక ప్యాషన్గా తీసుకొని వస్తేనే సక్సెస్ అవుతారు అంటున్నారు వికే సింగ్ గారు.
ఆయన బీహార్ నుంచి వచ్చిన ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. అంటే వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయా లేదా వివాదాల చుట్టూ ఆయన తిరుగుతున్నారనే విషయం పక్కన పెడితే ఆయన చేసిన పనులు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జైల్ డిపార్ట్మెంట్ అనేది ప్రక్షాళన జరిగిందంటే వికే సింగ్ గారు సమయం అనేది ఆ టైం అనేది చాలామంది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన టైంలో ఖైదీలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు ఈరోజు తమ కాళ్ళ మీద నిలబడుతున్నామంటే వికే సింగ్ గారు దయ అంటూ ఇప్పటికీ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అది వికే సింగ్ గారు తీసుకొచ్చిన ప్రక్షాళనని మనం చెప్పుకోవచ్చు. కానీ తనకు డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగిన ప్రజల గొంతుకే నిలబడతాను, ప్రజల కోసం పోరాటం చేస్తాను, ప్రజల మద్దతు క్రమేపీ తనకు పెరుగుతుందంటూ అతను అంటున్నారు. ఇది ఈ వారం వికే సింగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.